హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే 4 గంటలకు లేచాను. 4 గంటలకు లేచిన తర్వాత 5 గంటలకల్లా రెడీ అయ్యి బయలుదేరాననమాట. ఎక్కడికంటే గండి క్షేత్రానికి. మేము బయలుదేరిన కొద్దిసేపటికే నాకు చాలా ఆకలేసింది. అందుకే పక్కనున్న టిఫిన్ సెంటర్ వద్ద అయితే బండి ఆపాము. ఆంటీ వేడి వేడి వడలైతే ఏస్తుంది. నేనైతే దోస ఏయమని చెప్పాను. ఆంటీ వెంటనే అయితే దోస ఏయడం స్టార్ట్ చేసింది. ఈ ఆంటీ వేస్తున్న దోస వచ్చేసి రూ. 30 మాత్రమే. దీని ప్రైస్ వచ్చేసి రూ. 30 తగ్గట్టు టేస్ట్ కూడా ఓకే సరిపోయిందనమాట. దాంట్లోకి కారము అలాగే మసాలా అంతా వేసేసరికి కొంచెం లైట్‌గా కొంచెం టేస్ట్ అయితే తక్కువ అనిపించినా పర్లేదు. దాని వరకైతే ఒక చట్నీ దాంతోపాటు అలాగే కొంచెం కారము, అలాగే పళ్ళెం. ఈ 3 కాంబినేషన్‌తో అయితే ఇచ్చారనమాట. టేస్ట్ దానికి తగ్గట్టు రూ. 30 అంటే పెట్టొచ్చు. ఓకే. పర్లేదు. తిన్న తర్వాత లేట్ చేయకుండా మళ్ళీ బండెక్కామండి. ఎందుకంటే అక్కడ దర్శనానికి లేట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో లొకేషన్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే 'పుష్ప' సినిమాలో ఎలా చూపించారో దాదాపు 'పుష్ప' సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట అడవులు గూడా. ఇదంతా శేషాచలం అడవి. ఈ అడవి ఎలా ఉంటుందంటే ఒక పెద్ద కొండ అనమాట. ఎంత అప్పుడు ఎదురు కనిపిస్తుంది కదా! ఆ కొండ ఎంత పెద్దగా ఉందంటే ఒక 2, 3 కిలోమీటర్లు ఒకటే కొండ ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంటది. మీకు చూపిస్తా లైవ్‌లో చూడండి. మేము కొంచెం మార్నింగే బయలుదేరామండి. చలైతే చాలా ఎక్కువగా ఉంది. కానీ పర్లేదండి. వెంటనే అయితే సూర్యుడైతే వస్తున్నాడు కాబట్టి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే అవుతుంది. కాకపోతే చలైతే చాలానే ఉంది. అలా కాకుండా ఇక్కడ వ్యూ కూడా అంతే బాగుంది. ఇక్కడ ఏదో లారీ అయితే కొంచెం యాక్సిడెంట్ లాగా అయిందనమాట. ఓకే. ఇది కొంచెం చాలా కొండ పైకుందండి రోడ్డు. కొండ పైకంటే చాలా హైట్ ఉంది. ఈ రోడ్ నుంచి పోతుంటే నాకు సేమ్ తిరుపతి కొండకెక్కినట్లే ఉందండి. సేమ్ అలాగే సేమ్ రింగ్ రోడ్డు, అలాగే కొండల మధ్య ఉన్నటువంటి ఈ రోడ్డు తిరుపతిని తలపిస్తుందండి. ఏ మాత్రం తీసిపోదు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా గానీ పులులు, సింహాలు అవి కూడా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. బండిలో వెళ్ళాలంటే కొంచెం రిస్కీయే. అట్లా కార్‌లో వస్తే బానే ఉంటది. కార్‌లలో సేఫ్టీ ఉంటుంది కాబట్టి. ఇలా ఎందుకంటే ఇదంతా అడవనమాట. ఎంత అడవంటే చాలా పెద్ద అడవి. మేమైతే ధైర్యం చేసి ముందుకైతే ఎళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంతా శేషాచలం అడవే. ఎందుకంటే దాదాపు ఇక్కడి నుంచి కొంచెం తిరుపతి దగ్గరే అనమాట. ఇక్కడ అందరూ మాట్లాడేది కూడా 'పుష్ప' సినిమాలో ఎలా యాస ఉందో ఆ విధంగానే మాట్లాడుతున్నారు. ఇక్కడికెళ్ళిన తర్వాత నేనైతే మాట్లాడడం జరిగింది. వాళ్ళైతే సేమ్ 'పుష్ప' యాస ఎలా ఉందో అలానే మాట్లాడుతున్నారు. సో, 'పుష్ప' సినిమా ఇక్కడి నుంచే కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవడం జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం అక్కడ గండికోట ఇప్పుడు ఎలా ఉందంటే చూడండి మీకు కూడా చూపిస్తాను. ఓన్లీ 5 కిలోమీటర్లుంటే మనం గండికోటకైతే చేరిపోతామనమాట. గండికోట దగ్గర కొండలైతే ఇంకా దట్టంగా ఉన్నాయి. అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుంది. ఆ నది పేరేంటో నాకైతే గుర్తులేదు గానీ, ఆ నది పేరు మీకు లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడు కొండపైకైతే ఎక్కామనమాట. ఇప్పుడు కొండపై నుంచి కిందికి దిగుతున్నాము. ఇప్పుడు కిందికి దిగే వ్యూ గూడా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంటుంది. వావ్! చూడండి ఆ చెట్లు, మధ్యలో రోడ్డు, ఇటు సైడ్ కొండ, ఎదురుగా వస్తున్న వెహికల్స్. చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది కదా! ఎంత బాగుందో చూడండి. ఇదంతా డౌన్ అలా చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో. ఎందుకంటే ఇప్పుడు చలి సేమ్ లారీ పోతుంటే పుష్ప పోతున్నట్లే ఉంది. పుష్ప గాడి బండి అన్నట్లుగా ఉంది. పుష్ప, 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 పుష్ప. ఇదంతా పుష్పగాడి కొండ. పుష్పగాడు ఇక్కడి నుంచే మన ఎక్కడికి 7 సముద్రాలు దాటిచ్చి అక్కడ పంపించేది సరుకు. అక్కడికి పంపిస్తాడు. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కూడా పుష్ప మాదిరి మాట్లాడాలనిపిస్తాంది. అందుకే మాట్లాడుతున్నాను. ఏమనుకోవద్దండప్పా మీరు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మేమైతే గండికోట దగ్గరికైతే వచ్చామనమాట. గండి క్షేత్రానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నామనమాట. ఇప్పుడు గండి క్షేత్రానికి మనం వెళ్తున్నాం. చుట్టూ కొండలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. ఎంత పెద్ద కొండలంటే కొండల పైన గూడా మనకి అవి టవర్స్ అయితే ఏసారనమాట కరెంటువి. చూడండి ఎంత పెద్ద రాయి ఎంత పెద్దగుందండి. ఇదంతా ఒకటే రాయి ఎంత పెద్దగా ఉందో చూడండి. మొత్తానికైతే గండి క్షేత్రానికైతే వచ్చేసామండి. ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న ఈ స్వామి పేరు పంచముఖ ఆంజనేయ స్వామి. 5 అవతారాలతో మనకి దర్శనమైతే ఇస్తున్నాడు. ఇది ఒక క్షేత్రం అన్నమాట. మన దేశంలోనే ఒక పుణ్యక్షేత్రం. ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడని జెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైతే అంటూ ఉండారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర అమోఘం. అలాగే ఇది మెయిన్ గుడి. అలాగే ఇక్కడ పెళ్ళిళ్ళు గూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి అభయం ఇస్తాడని ఇక్కడ వారి నమ్మకం.